మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లల్లో పరిజ్ఞానాన్ని మరింత పెంపొందించేందుకు అనేక ఎడ్యుకేషనల్ ఫెస్ట్లు వెలువస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ విద్యార్థుల్లో టాలెంట్ ని వెలికితీసేందుకు పలు పాఠశాలలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్లోని లోటస్ ల్యాబ్ విద్యా సంస్థ ప్రతిభ అన్న పేరుతో ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఈ ఫెస్ట్లో 1000 మందికి పైగా విద్యార్థులు పాల్గొని వారు రూపొందించిన ప్రయోగాలను ఎగ్జిబిట్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. టెక్నాలజీ మారిపోయింది. ఈ తరం విద్యార్థులకు పుస్తకాల్లో పాఠాలను చదివించి నేర్పటం కంటే ఆ విషయాలను ప్రత్యేకంగా చూపిస్తే మరింత విజ్ఞానం పిల్లల్లో రూపుదిద్దుకుంటుంది అని భావిస్తున్నారు ఉపాధ్యాయులు. అందుకే పరిశోధన పరికరాలను ప్రయోగాలుగా తయారు చేపిస్తూ విద్యార్థులకు ప్రతి అంశాన్ని చక్కగా నేర్పిస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్లోని కొత్తపేట లోటస్ ల్యాబ్ విద్యా సంస్థ ప్రత్యేకంగా ఎడ్యుకేషనల్ ఫెస్ట్ను రూపొందించింది. ఈరోజు 1000 మంది పిల్లలు 500 ఎగ్జిబిట్స్తో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వివిధ రకాలలో వీళ్ళకు డిఫరెంట్ కేటగిరీస్లో వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ కేటగిరీస్లో తెలుగు విభాగాన్ని, జాతీయ భాష అయినటువంటి హిందీ విభాగాన్ని, ఇంగ్లీష్ యొక్క ప్రాముఖ్యతను మరియు ఈ సైన్స్ యొక్క ప్రాముఖ్యతను పిల్లల్లో ఉన్న ఇన్హెరెంట్ స్కిల్స్ ద్వారా వాళ్ళకు బయటకు తీసి ప్రతి ఒక్క చైల్డ్ గత వారం నుంచి అహర్నిశలు వాళ్ళు కష్టపడి ఈ ప్రాజెక్ట్స్ని తయారు చేయడం జరిగింది. దీనికి గొప్ప గొప్ప వ్యక్తులు కూడా వచ్చి వాళ్ళని అభినందించి వెళ్ళడం జరిగింది. ఈరోజు లోటస్ ల్యాబ్ యొక్క ప్రతిరోజు ఒక సెలబ్రేషన్గా, ప్రతిరోజు ఒక ఈవెంట్గా ఈరోజు పిల్లల్లో ఒక సృజనాత్మకమైన శక్తిని వెలిదియడానికి మేము అహర్నిశలు ఒక సమాజం గురించి, సొసైటీ గురించి మేము కష్టపడుతూ ఉన్నాము. దీనికి మా యొక్క తల్లిదండ్రులే కృషి ఉంది. మా లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్లో ఈ ఇయర్ ఎడ్యుకేషనల్ ఫేర్ పెట్టడం జరిగింది. ఎడ్యుకేషనల్ ఫేర్ అనేది ఎందుకు పెట్టామంటే ఇక్కడ ఓన్లీ సైన్స్ ప్రాజెక్ట్స్ మాత్రమే కాకుండా అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన ప్రాజెక్ట్స్ డిస్ప్లే చేసి వాటికి సంబంధించిన అవగాహన పిల్లల్లో కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఫేర్ పెట్టడం జరిగింది. ఇలాగే ప్రతి ఇయర్ కూడా ఎడ్యుకేషనల్ ఫేర్ మాకు స్కూల్లో జరుగుతుంది. పిల్లలకి ఎంతో జ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వడానికి ఇలాంటి ఫేర్స్ పెట్టడము మేము జరుగుతుంది. ఇక్కడ దగ్గరగా 1000 మంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ మోర్ దెన్ 500 ఎగ్జిబిట్స్ మేము ఇక్కడ పెట్టడం జరిగింది. అన్ని లైవ్ మోడల్స్ అండ్ చార్ట్స్ మీద ఎక్స్ప్లెనేషన్స్ కానీ వాళ్ళు చేయడం అనేది చాలా అద్భుతంగా ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. 2 రోజుల పాటు జరిగే ఈ ప్రతిభ ప్రదర్శనలో విద్యార్థులు తాము రూపొందించిన పరిశోధనలను ఎగ్జిబిట్ చేశారు. సుమారు 1000 మంది విద్యార్థులు తయారు చేసిన ఈ పరిశోధనలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. వ్యవసాయ ప్రయోజనాలు, క్లినికల్ రిసోర్స్మెంట్, మ్యాథమెటిక్ ల్యాబొరేటరీస్, జీవనశాస్త్ర విజ్ఞాన, భౌగోళిక ప్రయోజనాలు, సైన్స్ యొక్క ప్రాధాన్యత, యూనిట్ ఆఫ్ ఇండియా లాంటి ఎన్నో ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. నర్సరీ విద్యార్థుల సైతం తమ చిట్టిపొట్టి చేతులతో తయారు చేసిన పెయింటింగ్స్ ను పట్టుకొని ముద్దులకే మాటలతో వాటి ప్రయోజనాలను చెబుతున్నారు. This is not a magic cylinder and I am not a magician. It is because of Pascal's law. Pascal's law states that external pressure applied to an enclosed body of fluid is transmitted equally in all directions and the wall of the containing vessel. According to the law of flotation, if the body is less denser than water, it will float on the water, and if the body is more denser than water, it will immerse in the water. Based on these 2 principles, this is working. Shuda papa shuda, lal palapi shuda, upar kanta inta hai, nude papa sudi hai. మళ్ళొక సార్ గట్టిగా. Shuda papa shuda, tu lal palapi shuda, upar kanta inta hai, nude papa sudi hai. Welcome to Pratibha Educational Fair. I am Sahita, first savior, telling about computer. Computer is an electronic device. It was invented in the year 1837. Charles Babbage is the father of computer. It is used in schools, offices, hospitals and etc. అంతేకాదు, టెక్నాలజీ పరంగా విద్యార్థులు రూపొందించిన వర్కింగ్ మోడల్ కార్స్, సింపుల్ జనరేటర్స్, శ్రీశైలం డ్యామ్, మెట్రో ప్రాజెక్ట్స్, ఇంటీరియర్ పార్టీ ఆఫ్ హార్ట్ లాంటి అనేక ప్రదర్శనలు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. ఈ ప్రదర్శనను చూసేందుకు అనేక పాఠశాలల నుండి విద్యార్థులు తరలివస్తున్నారు.
విద్యార్థులకు ఇంతటి పరిజ్ఞానాన్ని అందించిన ఉపాధ్యాయులకు విద్యాసంస్థ ప్రత్యేక పురస్కారాలు అందించింది.